డాన్సర్ పండు మనందరికీ తెలుసు. ఢీ షోలో కావచ్చు, లేదంటే అటు కామెడీ షోల్లో కావచ్చు, అటు డాన్స్తో పాటు అటు కామెడీ కూడా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విభిన్నమైనటువంటి అంటే ఆ రెండు కూడా చేసేటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అటు డాన్స్తో మనల్ని మెప్పిస్తూ, కామెడీతో నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి పండు రీసెంట్గా ఒక షో నిమిత్తం ఎక్కడికో వెళుతూ వస్తుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో తనకి చాలా ఎక్కువగానే దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అతను ఇప్పుడు డాన్స్ ఇంకా చేయలేడు అనేటువంటి మాటలు కూడా చాలా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాబోయేటువంటి బిగ్ బాస్ 10 సీజన్లో అతను కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నాడు అనేటువంటి ఈ తరుణంలో ఈ యాక్సిడెంట్ జరగటం తన కెరియర్కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టేనా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తనకి బ్యాక్ సంబంధించి అంటే ఆ స్పెయిన్కి సంబంధించి ఏదో దెబ్బ తగిలింది, కాళ్ళన్నీ కూడా చాలా ఇంజురీస్ అయ్యాయి, అతను మళ్ళీ ఇంకా కోలుకోలేడు, డాక్టర్లు కూడా డాక్టర్లు కంప్లీట్గా ఇక నువ్వు డాన్స్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితే ఉంది అని చెప్పేశారు అని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు రాసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది. డాన్సర్ పండుకి అంటే దెబ్బలు తగిలాయి, కానీ దానికి సంబంధించినటువంటి సర్జరీలు కూడా జరిగాయి, కానీ అతను ఎక్కడా కూడా డాన్స్ చేయకూడదని డాక్టర్లు ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదంట. అంతేకాదు అతను మళ్ళీ బిగ్ బాస్ కావచ్చు, డాన్సర్గా కావచ్చు, అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, దానికి అలాంటి ఇంజురీస్ అయితే ఏమీ అవ్వలేదు అనేది డాక్టర్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అతను కంప్లీట్గా రికవరీ అయ్యి మళ్ళీ గతంలో ఎలా అయితే డాన్స్ చేస్తూ కామెడీ చేస్తూ అందరినీ నవ్వించి మెప్పించారో అదే తరహాలో అతను అందరిలోకి వచ్చి అతని పర్ఫార్మెన్స్తో పాటు అతను కామెడీతో పాటు అన్నీ కూడా మనల్ని ఆలరించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు బిగ్ బాస్ 10 సీజన్లో కూడా అతను వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత అతను గతంలో ఎలా అయితే తన జీవనం సాగిందో అలాగే సాగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో మరి నాకు తెలిసి కొన్ని వారాలు, ఇంకొక 4-5 వారాల్లో అతను రికవరీ అయ్యి బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది.